హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు అని తెలియజేస్తూ, తెల్లవారింది, మేల్కొన్నారా? మేల్కొని రండి, దేవుని వాక్యం ధ్యానిద్దామని మరోసారి 7 గంటలకి జ్ఞాపకం చేస్తూ, ప్రతిరోజు దేవుడిచ్చిన సందేశాలను మీకు అందిస్తానికి ఆశ కలిగిన వారిగా ఉన్నాను. రండి, ఈరోజు ప్రభు మనతో ఏం సెలవిస్తాడో విందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఏ రోజుకు ఆ రోజు మా అవసరతలు తీరినట్లుగా నీ దివ్య వాక్యముల ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు, ఆదరిస్తున్నందుకు, నడిపిస్తున్నందుకు వందనములు తండ్రి. ఎక్కడెక్కడి నుంచి నీ బిడ్డలు కనెక్ట్ అవుతున్నారో వారి హృదయ అవసరత ఏదో ఎరిగిన దేవా, మాటలాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమెన్ చెప్పారా? బైబిల్ చదువుతున్నారా? ఉదయం లేచాక బైబిల్ చదివారా? దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నారా? రాత్రంతా పడకల మీద పడుకొని ఏం ఆలోచిస్తున్నారు? మీ బాధలు గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉన్నారా? రేపటి గురించి నా ఆలోచనలు ఎలా 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 అనే భయాలతో, ఆందోళనతో కలత నిద్రపోయారా? ఏంటండి? అందుకే ప్రతిరోజు పడక వెళ్ళక ముందు మనం మోకరించి మన భారాలన్నీ దేవుని సందులో చెప్పుకుంటే, ఆయనకి అప్పచెప్పేస్తే మనం హాయిగా గొరక పెట్టి నిద్రపోవచ్చు, సుఖ నిద్రపోవచ్చు, గాఢ నిద్రపోవచ్చు. ఈరోజు మనుషుడికి సగటుగా నిద్ర లేదటండి. అందుకే రకరకాల జబ్బులు. నిద్రపోయినా కూడా అది డీప్ స్లీప్ కాదట. మనలో ఒక రెన్యువేషన్, నూతనమైన ప్రక్రియ జరుగుతుంది ఎవ్రీడే. మన మలినాలన్నీ ఫిల్టర్ అవ్వబడుతున్నాయి. మన కండరాలు, నరాలన్నీ, వ్యవస్థ అంతా కూడా నూతనపరచబడుతుంది నిద్రలో ఉన్నప్పుడు. ఆ నిద్ర ఉన్నప్పుడు అవన్నీ అక్కడే ఉండిపోయి, ఇక చెప్పాలా, ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని రకాల రోగాలతో మనుషుడు బాధపడుతున్నాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవాడిగా నీవు కాపాడదు అని బైబిల్లో రాయబడినట్లుగా, ఎవరు ప్రభువునందు నమ్మిక ఉంచుతారో, ప్రభువుకు తమ బాధలు, భారాలు, చింతలు అప్పగిస్తారో వారు ప్రశాంతంగా ఉండగలుగుతారు. అందుకే రాత్రి వేళ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మీరు గమనించండి, ఆలస్యంగా పడుకుంటే ఆలస్యంగా లేస్తారు. ఆలస్యంగా పడుకున్నప్పుడు చికాగ్గా ఏ పని, పొద్దు నుంచి అలసిపోయి ఉంటారు కదా, ఏది సవ్యంగా చేయలేరు. అదే గంటలో చేసే పనిని రాత్రులు మెలకు ఉండి 3-4 గంటలు చేస్తారు ఒకవేళ. కానీ పెందలకాడే మీరు పడుకుంటే, పెందలకాడే మీకు చెప్పక్కర్లేకుండానే మెలకు వచ్చేస్తుంది. దేవుడు అలాంటి సిస్టమ్ పెట్టాడు మనలో. పెందలకాడే మీరు పడుకున్నప్పుడు మీరు పొద్దున్నే ఫ్రెష్గా లేస్తారు. చాలా సమయం ఉన్నట్టుంటుంది. ఇంకా పొద్దెక్కే వరకు పడుకున్నోడికి రోజు తొందరగా అయిపోయినట్టు ఉంటుంది. అంతేకాదు, ఆలస్యంగా పడుకొని ఆలస్యంగా లేచేవాడికి ఎంత నిద్రపోయినా ప్రశాంతత ఉండదు. మనం మన శరీరాన్ని, మన అలవాట్లని క్రమపరుచుకోవాలండి. వాక్యానుసారంగా తీర్చిదిద్దుకోవాలి. ఆధ్యాత్మిక జీవితానికి, శరీరానికి చాలా సంబంధం ఉంది కదా. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం ప్రార్థన చేయమని ప్రభు చెప్పినట్లు, శరీరం ఆరోగ్యంగా ఉంటేనే కదండి, శరీరంలో స్థిమితం ఉంటేనే కదా మనం మనసు పెట్టి ప్రార్థించుకోగలం, లేక స్తుతించగలం. ఉదయముననే మేల్కొనటం అభ్యాసం చేసుకోవాలి. కీర్తన 130లో 5వ వచనం చదువుతున్నాను వినండి. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మాట మీదనే నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టు
పట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఎప్పుడు తెల్లారుతుందా? దేవుడు ఎప్పుడు మాట్లాడతాడా? ఏం మాట్లాడతాడా? కాదండి, దేవుని కొరకు మనం కనిపెట్టాలా? మన కొరకు ప్రభువు కనిపెట్టాలా? ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే, మనం ప్రభు కొరకు కనిపెట్టే స్థితిలో లేం. ప్రభు సన్నిధిలో కనిపెట్టి వేచి ఉండి ఆయన మాట వినాలి, ఆయన సన్నిధిలో గడపాలి అనే ఆలోచన లేదు. మీరే చెప్పండి. రోజు మీరు డ్యూటీలకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఫ్లైటు, లేకపోతే ట్రైను, బస్సు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా టైంకి వెళ్ళిపోతున్నారు. కొంచెం ఆలస్యం అయితే మిస్ అయిపోద్ది కదా. కానీ ఆదివారం ఆలయానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి మీ ప్రవర్తన? ఎప్పుడైనా వెళ్ళొచ్చులే, ఆలస్యమైనా పర్వాలేదులే, ప్రసంగం ప్రారంభించాక వెళ్ళొచ్చులే. అంటే దేవుని సన్నిధికి వెళ్ళటానికి మనం ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు ఆరాధన సమయం అవుతుందా అని సిద్ధపడి కూర్చునే వారిగా ఉండాలి. మా మనవల గురించి చెప్తుంటారు నా కుమారులు. వాళ్ళ తల్లిదండ్రుల కంటే ముందే లేచిపోయి ఆదివారం నాడు శుభ్రంగా స్నానం చేసేసి వాళ్ళకి ఇష్టమైన నీట్ డ్రెస్ వేసేసుకొని సోఫాలో కూర్చొని, ఇంకా డాడీ రెడీ అవ్వలేదా, చర్చికి వెళ్ళాలి కదా రా అని చెప్తారటండి. 6 years 7 years బాయ్స్. అవును, మరి వాళ్ళకి మనకులాగా పిచ్చి పిచ్చి పనులు లేవు కదా, పిచ్చి పిచ్చి ఆలోచనలు లేవు, భారాలు లేవు, బాధ్యతలు లేవు అనుకోండి, అది వేరే సంగతి. కానీ ప్రభు మీద ఆశ. మనం ఆయన పిల్లలం కదా. నీకెన్ని పనులు ఉన్నా ప్రభు విషయంలోకి వచ్చేటప్పటికి ముందే వెళ్దాము, మందిరంలో దేవుని సన్నిధిలో కనిపెడదాము అనే ఆశ లేదండి రోజున మనుషులకి. ఎందుకు చాలామంది కుటుంబాల్లో మీరు కుటుంబ ప్రార్థన చేసుకోవటం లేదు? అక్కడ అందరూ ఒక సమయానికి వచ్చి కూర్చోరు. రండ్రా రండ్రా నాన్న పిలుస్తుంటారు, అమ్మ బయటికి రాదు. అమ్మ నాన్న వస్తే పిల్లలు బయటికి రారు. నేను స్నానం గదిలో ఉన్నాను, నేను టాయిలెట్లో ఉన్నాను, నేనేమో ఇప్పుడే వచ్చాను అంటుంటే పోనీ కొంచెంసేపు కనిపెడతారా? ఒకరి కొరకు ఒకరు కనిపెట్టుడి అని వాక్యం సెలవిస్తుందండి. దేవుని సన్నిధిలో మనం సిద్ధపడి కనిపెట్టాలి. దేవుణ్ణి మనం కనిపెట్టింప చేయటం కాదు. చాలామంది సంగతి ఎట్లుందంటే, ప్రభు వచ్చి నా కుమారుడా అంటే, ఒక నిమిషం ఆగు ప్రభు, నాకు చాలా ముఖ్యమైన పని ఉంది, మా ఫ్రెండ్ వచ్చాడు మాట్లాడుకోవాలి, నా క్రికెట్ మ్యాచ్ ఉంది వెళ్ళాలి. ఏంటండి, ఈరోజు నాకు కొంచెం మార్కెటింగ్ పని ఉంది ప్రభా, వెయిట్ చేయి నేను వస్తాను అన్నట్టుగా మన ఇష్టానుసారంగా దేవుణ్ణి విసిగిస్తున్నామండి, కనిపెట్టింపజేస్తున్నాం. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు అంటే మనం ఒక రెస్టారెంట్కి వెళ్తే, హోటల్కి వెళ్తే అక్కడ ఒక అటెండర్ ఉంటారు చూసారా, మనకు వచ్చి ఆ మెనూ ఇచ్చి ఇప్పుడైతే స్కాన్ చేసుకోమంటున్నారు, ఏం కావాలి అని ఆర్డర్ బుక్ చేసుకోవడానికి పెన్ను కాగితం పట్టుకొని రెడీగా ఉండేవారు ఇంతకుముందు. ఇప్పుడు ఐప్యాడ్ పెట్టుకొని దాంట్లోనే టిక్ చేసుకుంటున్నారంట సిటీస్లో. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ వెయిటరు మీ ఆర్డర్ కోసం కనిపెడతా ఉంటాడు. నువ్వు ఎంటర్ అయిందే నీకు వెల్కమ్ చెప్పుకుంటూ, నీకు సీట్ ప్రొవైడ్ చేసి నీ దగ్గర నిలబడతాడు చేతులు కట్టుకొని. దేవుడు క్షమించును గాక. మనలో చాలామంది అలాగా మన అక్కరలు తెలియజేయడానికి, మన అవసరతలు తెలియజేయడానికి ప్రభువును కనిపెట్టింపజేస్తున్నాం. ప్రభువు నీ అక్కర తీర్చాలని, ఏం కావాలి నీకు? నీవు మందిరంలోకి వెళ్ళినప్పుడల్లా దేవుడిని అడుగుతున్నాడండి, ఏం కావాలి నీకు? సొలొమోను అడిగాడు, ఏం కావాలి నీకు? ఎస్తేరు తెగించి రాజు ముందుకు వెళ్ళినప్పుడు రాజు అడిగాడు, ఏం కావాలి నీకు? ఏంటండి, ఆ యొక్క బెతస్తా కోనేరు దగ్గర పడున్న వాడితో అడిగాడు ప్రభు, ఏంటి నీ బాధ్యత, నీ అవసరత ఏంటి? నువ్వేంటి స్వస్థపడాలనుకుంటున్నావా? అని ప్రతిసారి మనం మీటింగ్కి వెళ్ళేది, దేవుని మందిరానికి వెళ్ళేది, లేక ప్రార్థనలో మోకరించేది దేనికండి? అడుక్కోవడానికే కదా, దేవుడికి చెప్పుకోవడానికే కదా, దేవుడిని అడగటానికే కదా.
నీ అవసరతలు తీర్చుకోవడానికి ప్రభువును కనిపెట్టింపజేస్తున్నావా? ప్రభు సన్నిధి కొరకు నీవు కనిపెట్టుకొని కాచుకొని ఉంటున్నావా? ఈ భక్తుడు అంటున్నాడు, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నైట్ డ్యూటీ చేసేవారటండి. ఎప్పుడు తెల్లారుతుందా ఈ డ్యూటీ ముగించుకొని నేను ఇంటికి పోతానా అన్నట్టు, ఎప్పుడు తెల్లారుతుందా నా దేవుని మాట నేను విని విడుదల పొందాలా, విని ముందుకు సాగాలా అని ఒక కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టినట్టుగా నేను కనిపెడుతున్నాను అంటున్నాను. నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెడుతూ ఉంది. నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెడుతుంది. ఆయన మాట కొరకు కనిపెడుతున్నాను నేను. ఎంత ఎంత ఆశ అండి. ఆధ్యాత్మికంగా విశ్వాసులు ఎదుగుతున్నప్పుడు మనలో ప్రతిరోజు ఆయన మాట వినాలి. వింటే ఏమొస్తుందంటేటండి, మాట వింటే అది మేలు. నీకు శ్రేష్టమైన భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలు మీరు భుజిస్తారు. సమ్మతించి మీరు నా మాట వినని ఎడల మీకు అది ఎంతో మేలు. భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలు మీరు భుజిస్తారు. దేవుని మాటల ప్రకారంగా నడిస్తే కరువు లేదు, మనకి మిగిలిపోయింది, కుళ్ళిపోయింది మనం పొందుకోం. అన్నిట్లో లీస్ట్గా ఉంటాం, కింద వారిగా ఉంటాం. ఎంతమంది ఈ రోజునండి ప్రభు బిడ్డలం అంటున్నాం, అది లేదు, ఇది లేదు, ఇది కుదరలేదు, ఇందులో ఓడిపోయా, అందులో నష్టపోయా అని చెబుతూనే ఉన్నారే కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆయన శక్తిని పొందని మూలాన శ్రేష్టమైన వాటిని అనుభవించలేకపోతున్నారు. పాస్ మార్కులు వస్తే చాలా పిల్లలకి రిజల్ట్స్ వచ్చాయి. చాలామంది విశ్వాసుల బిడ్డలు మా బిడ్డలకు అబౌవ్ 90 వచ్చాయని సంతోషంగా చెప్తున్నారు. అవును, దేవుని ఆశీర్వాదం తలగా ఉంచుతాడు కానీ తోగ్గా ఉంచున్నాడు. ప్రభువు నేను దీవించాలని కనిపెడుతున్నాడు, నీకు సెలవివ్వాలని కనిపెడుతున్నాడు, నీతో చెప్పాలని ఆశపడుతున్నాడు. ఇవాళ పొంచుంది నీకోసం అపాయం, జాగ్రత్త. శోధన ఉంది నీకు, మెలకువ ఉండి ప్రార్థించు. నువ్వు ఈ మార్గంలో వెళ్ళకు, నీ కొరకు పొంచున్నాడు, ఇదో వేరే మార్గంలో వెళ్ళు. ఏంటంటే జ్ఞానులతో చెప్పాడు ఆ రోజున దేవుడు తన దూతను పంపి, మీరు ఆ మార్గంలో వెళ్ళొద్దు, ఇదిగో కొత్త మార్గంలో వెళ్ళండి. అక్కడ హేరోదు ఉన్నాడు మిమ్మల్ని ఇబ్బంది పెడతానికి, ఇరుకులో పడేయటానికి. మనకు తెలియకుండా ఎన్నోసార్లు దేవుని చిత్తం ఎరగకుండా పోయి చిక్కుల్లో పడిపోతున్నాం, అప్పుల్లో పడిపోతున్నాం, అనవసరమైనటువంటి గొడవల్లో పడిపోతున్నాం, అనవసరమైన సమస్యలు కొని తెచ్చుకుంటున్నట్టుగా ఉందండి. ఆశ పెట్టుకుందాం, దేవుడు ఏం మాట్లాడతాడో దేవుడు చెప్పినట్టు నేను చేస్తాను. ఈ రోజుకి దేవుడు నాకు చెప్పినది ఏంటి నేను కనిపెట్టుకోవాలి. ఎనీ టైమ్ హీ మే కాల్, యూ హ్యావ్ టు వెయిట్. నువ్వు అడిగినప్పుడే దేవుడు చెప్పాలని, నువ్వు అడిగినవన్నీ అడిగినప్పుడే ఇవ్వాలని, లేదంటే దేవుడు నా ప్రార్థన వెళ్ళలేదని అనుకుంటున్నారు చాలామంది. నేను నేర్చుకుంది ఏంటంటే, అడిగి ఊరుకుంటే, అడిగి మనం మర్చిపోయినా ఆయన మర్చిపోడు కాబట్టి అది ఎప్పుడు అవసరమో అప్పుడు ఇస్తాడండి. ఈ రోజు నుంచి రోజు దేవుని సన్నిధిలో ఉదయమే కనిపెట్టి, ప్రభువా ఈ రోజు కొరకు నాకు నీవు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి, నీ చిత్తం ఏంటి, నీ మాట కొరకు ఆశ కలిగి ఉన్నాను, చెప్పు. నువ్వు అంటే, నువ్వు చెయ్యి అంటే, నువ్వు వెళ్ళు అంటే, నువ్వు మానేయి అంటే, నువ్వు వద్దు అంటే, నువ్వు ఏదంటే అది నేను చేయటానికి సిద్ధం, నీ దాసుడను అని చెప్పగలిగినప్పుడు కీడులో పడం, నష్టాల్లో కష్టాల్లో ఇరుక్కోం, అనవసరమైన వేదనలు కొన్ని తెచ్చుకో. ఆయన హస్తం మనకు తోడుంటుంది కాబట్టి ఏ రోగము రాకుండా, ఏ అపాయము కలగకుండా, ఏ కీడులోనూ పడకుండా, ఏ పాపములోనూ జారిపోకుండా ప్రభు మనల్ని దినమంతా కాపాడతాడు. దినము ప్రార్థనతో ప్రారంభించండి. నేను చెప్పే వాక్యం వినడం మాత్రమే కాదు, మీ అంతటా మీరు దేవుణ్ణి అడగండి. మీ హృదయానికి అవసరమైన ప్రత్యేకమైన ఒక్క మాట దేవుడు మీకు సెలవిస్తాడు. ఆ మాట పట్టుకోండి, ఆ రోజంతా మీరు దీవించబడతారు. ఇలాంటి అనుదినము ప్రభువును వెంబడించే ఆధ్యాత్మికమైన
విశ్వాసముతో కలిగిన జీవితమును దేవుడు మనకందరికీ ఇచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, ఎన్నోసార్లు నాయన మా జీవితాల్లో మనుషుల కొరకు కనిపెడుతున్నామయ్యా. మనుషుల కొరకు గంటల తరబడి వైద్యుల కొరకు ఎదురు చూస్తున్నాం, బంధువుల కొరకు ఎదురు చూస్తున్నాం, ప్రయాణాల బస్సుల కొరకు, ఫ్లైట్స్ కొరకు ఎదురు చూస్తున్నాం. నీ సన్నిధిలో కనిపెట్టలేని స్థితి నుంచి మమ్మల్ని విడిపించాయ్యా. మౌనముగా నీ సన్నిధిలో కనిపెట్టే ప్రతి క్షణము మాకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పిస్తుందని మమ్మల్ని గొప్ప కవచములు దాచునట్లుగా, దేవుని చిత్తము మా పట్ల నెరవేరినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతామని నమ్ముటకు సహాయం ఇచ్చాయి. ఇదిగో నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను, సంవత్సరాల తరబడి, నెలల తరబడి, గంటల తరబడి తడుతున్నాను అన్నట్టుగానే మేము ఉండిపోక తలుపులు తెరిచి నీ కొరకు వేచి ఉండటకు, నా ప్రభువా నా హృదయంలోనికి రమ్ము అని నిన్ను ఆహ్వానించుకున్నటకు, అనుదినము మా జీవితంలో ప్రతి దినము దేవునికి మా జీవితాన్ని తెరిచిచ్చి, మా హృదయాన్ని తెరిచిచ్చి ఈ రోజంతటిలో నీ చిత్తానుసారంగా నడిపించమని అప్పగించుకొని ఆశీర్వదించబడటకు మాకు సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి ఉన్న మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భావాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ కానీ, వాయిస్ మెసేజ్ కానీ, వాట్సాప్ పంపించండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. మీరు పంపే ప్రతి భారాన్ని పరిశీలించి ప్రభు సన్నిధిలో ఉంచుతున్నాం. మీకు జవాబులు ఇచ్చినప్పుడు ప్రైజ్ రిపోర్ట్స్ కూడా తెలియజేయండి. మరింత ప్రోత్సాహకరంగా ఈ కార్యక్రమాలు కొనసాగించడానికి సహకరించిన వారు అవుతారు. ఇలాంటి సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం మీ దగ్గర తీసుకురావడానికి కానీ, మరి ముఖ్యంగా 6 ఛానల్స్లో 6 భాషలలో ప్రసారమవుతున్నటువంటి కల్వరి ప్రతిదర్శనం అనే టీవీ కార్యక్రమాలు కొనసాగించడం కానీ ఎంతో వ్యయ ప్రయాసాలు ఉన్నాయి కనుక విశ్వాసముతో, త్యాగముతో ఈ పరిచయలు కొనసాగిస్తున్నాం. ఈ పరిచయలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపి ఈ పరిచయలో పాలిభాగస్తులై దేవుడు మాకిచ్చే ఆశీర్వాదాలు మీరు కూడా పొందాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ స్క్రీన్ మీద ఇవ్వబడుతున్నాయి. అలాగే గూగుల్ పే, ఫోన్పే డీటెయిల్స్ ఇవ్వబడుతున్నాయి. ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల కాల్ చేసి మీరు అడగొచ్చు. మా బృందం మీకు వివరాలు తెలియజేస్తారు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయడం మర్చిపోకండి. ప్రభుత్వం అయితే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు. ఇవాళ బుధవారం కనుక కల్వరి చర్చిలో జరిగే మధ్య వార ప్రార్థన కూటాన్ని మీకు లింక్ చేస్తున్నాం. మీరు మాతో పాటు కలిసి ప్రార్థించి ఆధ్యాత్మికంగా బలపడండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయును గాక. ఉదయ